నమస్తే అండి. ఈరోజు నేను మా అమ్మమ్మ కాలం నాటి పాత వంట చూపిస్తున్నానండి. ఇది తమిళనాడు స్పెషల్ ఇడియాపం అంటారు. వచ్చేయండి. ఇదిగోండి పిండి. ఈ పిండి నేను ఈ బియ్యం రేషన్ బియ్యంతో చేసుకోవచ్చు. మనం మామూలుగా బియ్యం కూడా మనం నానబెట్టి చేసుకోవచ్చండి. ఇదిగోండి బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. బియ్యం జల్లించుకోవాలి. ఇది నేను నానబెట్టుకున్నానండి. అదే ఉదయం చేస్తున్నాం అనగానే నేను ఇది రాత్రి నానపెట్టుకోవాలన్నమాట. మన టైం పట్టి మనం చూసుకోవాలి. నానపెట్టుకొని ఆ తర్వాత తీసి నేను మిక్సీలో వేసుకొని ఇదిగోండి ఇలాగా జల్లించుకున్నాను. మనం నానపెట్టి వడకట్టుకోవాలండి. వడకట్టుకొని దాన్నేమో మనం ఒక గుడ్డ పైన ఆరబెట్టుకోవాలన్నమాట. ఆ తడి లేకుండా ఆరబెట్టుకొని దాన్ని మనం మిక్సీ చేసుకొని ఇది పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యం పిండి ఉంది కదా, దీన్ని మనం కళాయిలో వేసుకొని మనం వేపుకుందామండి. ఇదిగోండి ఇలాగా మనం వేయించుకోవాలండి. ఈ ఇడియాపానికి మనం కూర ఇది ఏదైనా మనం దీనికి తినవచ్చండి. తీసుకొని మనం చేసుకొని తినవచ్చు. వెజ్ నాన్ వెజ్ ఇది కూడా మనం ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. మాకైతే మా అమ్మ చిన్నప్పటి నుంచి మేము స్కూల్కి వెళ్ళే టైంలో దగ్గర కూర్చోపెట్టుకొని మాకు ఈ వంట ఎప్పుడు ఉంటుంది అనమాట అండి. మా అమ్మ చిన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు అంటే మా అమ్మమ్మ వాళ్ళకి ఇది వంట మటుకు కంపల్సరీ అలవాటు. ఇది ఆపం, ఇది మాకు ఎప్పుడు ఫెస్టివల్ టైంలో ఆపం కూడా ఉంటుందండి. ఇది చేస్తారనమాట. ఈ కేరళకి మాకు ఎక్కువగా చూడండి కేరళ తమిళనాడు వంటలు దగ్గర ఉంటుంది. ఈ టిఫిన్లు ఆపం, ఊతాపం, పుట్టు ఇవన్నీ. పుట్టు కూడా మాకు ఇష్టమైన ఇదేనండి. అమ్మ చేస్తుంటారు. నేను ఎప్పుడో సంవత్సరాల శివరాత్రిలాగా ఎప్పుడో ఒకసారి చేస్తుంటాను. కానీ మా అమ్మ అంటే మేము చిన్నప్పుడు మటుకు డైలీ ఫుడ్ ఇదేనండి. మాకు ఇది తిని బోర్ కొట్టింది. ఈ వంట వెజ్ నాన్ వెజ్ చేస్తారు. మా అమ్మ అయితే మాకు కొబ్బరి పాలు ఉంది కదా, ఇది చేసుకున్నాక కొబ్బరి పాలు వేస్తారండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మాకు అలవాటు చేశారు, ఈ కొబ్బరి కూర చేసి కొబ్బరి కూర పంచదార వేసి ఇచ్చేస్తారన్నమాట. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తింటారండి. ఇప్పుడు ఈ పిండి ఇంకేం లేదు, ఇది మెత్తగా మనకి అసలు పాకుండా మనం చేసుకుంటాం కదా. పిండి మనం అంటే ఇలా ఫ్రై చేయమన్నమాట. ఇలా చేసేటప్పుడు మనకి బాగా చక్కగా రావాలన్నమాట. అప్పుడు మనకి పిండి అయినట్టేనండి. ఇలా వేయించుకున్నాం కదా, పొడి పొడిగా రావాలి. ఇందులో ఉన్న తడంతా తేమ ఉంటుంది కదండి, ఆ తేమ అంతా మనం లేకుండా చూసుకోవాలి. ఇదిగోండి ఇలా వేయిస్తాను. ఇలా వేయించారు కదా, మనం ఈ పిండిని మనం ఇలా చూసుకోవాలండి. పిండి మనకి చక్కగా ఉందా అని చూసుకోవాలి. ఈ తడి లేకుండా ఇదిగోండి ఇది చూసారండి. ఇది బాగా ఇలా వేయించుకోవాలన్నమాట. పిండి ఇలా కరకరగా ఉండాలన్నమాట. చూడండి ఎలా ఉందో, గరుకుగా చక్కగా తడి లేకుండా అయిపోయింది కదా ఇది. ఇప్పుడు అప్పుడంటే పూర్వం అంటే బాగా మనం ఈ మిక్సీలో ఇప్పుడు వేసేస్తున్నాం. అప్పుడంటే దంచేవారండి. మా అమ్మ అంటే దంచుకునేవారు. పిండి దంచి ఆ తర్వాత జల్లించుకొని ఇది చేసుకునేవారు. ఇదిగోండి నీళ్ళు ఇలా కాగుతుంది. తర్వాత ఈ పిండి కూడా మనకు అయిపోయినట్టే కదా. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టాను కదండి, స్టవ్ కట్టేసాను. ఇప్పుడు పక్కకు తీసుకున్నాను. స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టుకున్నాక ఇది వేసుకుంటాం.
తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి ఈ పిండికి తగిన సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇదిగోండి అంటే ఉప్పు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి పిండిలో. లేదా పైన అక్కడక్కడ అలా ఉండిపోతుంది కదా, అందుకని ఒకసారి మనం కలుపుకోవాలి. ఇదే లేదు పూరి మనం చపాతీకి ఒత్తుకుంటాం కదండి, అలాగే వేడుకుంటే నీళ్ళు. ఇదిగోండి ఇలా కొంచెం నీళ్ళు పోసుకొని మనం చేయి పెట్టలేము కదా, వేడుకుంది ముద్దలాగా రావాలి. ఇలాగా మనం కలుపుకోవాలండి. కొంచెం నీళ్ళు వేసుకుంటూ అలా కలుపుకోవాలి. వేడి నీళ్ళే వేయాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇంకా కొంచెం పడుతుంది. ఎక్కువగా నీళ్ళు మరీ దీనిగా అవ్వకూడదండి, పలచగా గట్టిగానే ఉండాలి. కొంచెం అంటే వేడిగా ఉంది కాబట్టి నేను చేతులు పెట్టలేకపోతున్నాను. ఇదిగోండి ఇలాగ ముద్దలాగా వచ్చింది, కానీ చాలా వేడిగా ఉంది. మనం అలా ఉంచేసి చల్లారాక మనం కలిపి ముద్దలాగా చక్కగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇదిగోండి నూనె కానీ మనం ఆయిల్ కానీ వేసుకోవచ్చు, కొంచెం రుచిగా ఉంటుంది అనమాట. ఇదిగోండి నేను మటుకు కొంచెం నెయ్యిని కరిగించి పెట్టుకున్నాను. అంతేనండి, ఇలా కలుపుకోవాలి. బాబోయ్ చాలా వేడిగా. ఇవ్వండి ఇలాగా మనం కలుపుకోవాలి. తర్వాత జంతికలు గట్టుకొని మనం వేసుకోవాలన్నమాట. ఈ అచ్చులో వేయాలండి. ఇదిగోండి ఇలాగా మనం ఎక్కువగా ఇదిగోండి ఇలా చిల్లులు ఇలా ఉన్ని దీంట్లోనే మనం వేసుకోవాలి. సేవ్ చేస్తాం కదండి, మనం మురుకులు సేవ్ చేస్తాం కదా, అది ఇదనమాట అండి అచ్చు. తర్వాత ఇది చల్లారాక ఇది మనం వేసుకోవాలి. వేసుకొని మనం ఆవిరి పట్టుకోవాలి. చూడండి ఇలాగా చల్లారింది కనుక కొంచెం అప్పటికే వేడిగానే ఉంది. ఇవ్వండి నేను ఇలా పట్టుకున్నాను. ఇవ్వండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. ఇలా రావాలి. ఇప్పుడు మనం ఇదిగోండి నీళ్ళే వేసేస్తాం. కొంచెం నీళ్ళు
ఇలాగా మనం ఆయిల్ కానీ మనం అప్లై చేసుకొని ఇలా పెట్టుకోవాలి. లైటర్ మనది పాడైపోయింది. ఇది చూసారు కదా, అంతేనండి. ఇదిగోండి మనం పిండిని ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నా వాయిస్ వినపట్లేదు కదండి, చెప్పేటప్పుడే స్లోగా అయిపోతుందండి. ఇదిగోండి ఇలాగ మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం, మనం ఏదంటే అది ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత ఇది మంచి ఇదిగో చూసారా, ఇలా రావాలి చక్కగా నూడిల్స్ లాగా. చూసారా, అది చూసారా. అది ఉంటారండి. మనం ఇలా ట్రేలో పెట్టుకోవాలి. నేను 3 ప్లేట్లు ఇవ్వండి. ఏంటి తక్కువ ఉన్నట్టుంది. ఇదిగోండి మనం ఇలా పెట్టుకున్నాం కదా. తర్వాత 10 నిమిషాలు అవ్వాలండి. అయ్యాక మనం తీసుకోవాలి. దీనికి కావాల్సింది మనం ఏంటంటే చూసారా, చిక్కటి పాలండి, చిక్కటి కోకోనట్ మిల్క్. ఇదిగోండి, ఇది ఇంత చిక్కగా ఇలా ఉండాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. దీనిపైన వేస్తారు. మేము తినేదే మటుకు మా అమ్మ ఏమో ఇలా పైన వేసేవారండి, పైన వేస్తూ చేస్తారు. ఇదిగో చూసారా, కొబ్బరికూర. మనం కొబ్బరికూర చేసుకోవాలి. అన్నీ మనం ఒక్కొక్కటి మీకు తెలిసిందే కదండి. ఈ కొబ్బరికూర ఇవన్నీ మనం చూపించాలంటే ఇది కుర్మాతో తింటారండి. అదే అని చెప్పాను కదా, వెజ్ నాన్ వెజ్ అది అలా కూడా తింటారు. వెజ్ నాన్ వెజ్ అదే చేపల కూరతోని. ఇంకోటి పంచదార వేస్తున్నాను ఇలాగా. అమ్మ మాకు ఇలా వేసేవారు. ఇలా వేసి ఇది పక్కకి ఇలా మాకు చాలా ఇష్టం అండి. ఇది అలవాటు మాకు, ఇలాగే తింటాం మేము చిన్నప్పుడు. ఇది కూడా ఇంతేనండి. మా నాయనమ్మ వాళ్ళు చెన్నైలో ఉండేవారు. మా అమ్మ ఏమో బెంగళూరు అండి. మా అమ్మది కోలార్ సైడ్ మా అమ్మ. మా అత్తగారు వాళ్ళు కోయంబత్తూరు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది. తర్వాత మా చదువులు మేమంతా ఇక్కడేనండి, ఆంధ్రాలోనే. ఈ వంటలు మాకు అప్పటి నుంచి మాకు అలవాటు అనమాట. ఇంట్లో కూడా అమ్మ ఇలాగే చేసేవారు. కొబ్బరిపాలు మనం పంచదార కలుపుకోవాలండి. ఇది ఎందుకంటే ఇది కాఫీలో కూడా చాలా బాగుంటుందండి. ఇది కొబ్బరిపాలు కాఫీ చాలా బాగుంటుంది. చూసారా, చిక్కటి మిల్క్ అనమాట. మనం కాఫీ చేస్తాం కదా, కాఫీలోకి ఈ పాలు బ్లాక్ కాఫీ అనమాట, చాలా సూపర్ అండి. మనం ఇలా వేసుకొని కాఫీ కానీ చేసుకుంటే ఇంకా అంత బాగుంటుంది. చాలా టేస్ట్ కొబ్బరి దీంతో కాఫీ. మేము కేరళకు వెళ్ళినా ఏం లేదు, కోయంబత్తూరు అండి. నెక్స్ట్ కానీ మనం అలా ఉండిపోతే కేరళకు వెళ్ళిపోతాం అనమాట.
నెక్స్ట్ స్టేషనే కేరళ అనమాట. కోయంబత్తూరు మా అత్తగారిది. నెక్స్ట్ ఇది కేరళ. అందుకని మేము కోయంబత్తూరు నుంచి కోయంబత్తూరులో మా అత్తగారింటికి వెళ్ళి ఆ తర్వాత మా అక్క మా చిన్నాన్న అవుతారండి. అంటే చిన్నాన్న అంటే మాకు సొంత వాళ్ళు ఎవరు లేరండి కేరళ కోయంబత్తూరులో. మా ఆయన తరపున అక్క వాళ్ళనమాట. అక్క వాళ్ళ ఆయన అంటే అదే పిన్ని అవుతారు నాకు, పిన్ని చిన్నాన్న అలాగనమాట. వాళ్ళు ఎక్కువ చేస్తారు. వాళ్ళ ఇంట్లో కూడా ఇదేనండి, కేరళ వాళ్ళు కూడా ఇదే. మేము కూడా మా అమ్మ వాళ్ళు కూడా ఈ వంట చేస్తుంటారు. కేరళలో పాలకాడ్ కదా, వాళ్ళు కేరళలో పాలకాడండి. కేరళలో చాలా ప్రసిద్ధే పాలకాడ్లో వాళ్ళు ఉంటారు. ఇదిగోండి ఇలాగ వంటలకు ఇలాగ మాకు అలవాటు అయింది. మా పిల్లలకి అంతగా వీళ్ళకి ఇష్టపడలేదు, కానీ ఇది చాలా బాగుంటాయండి వంటలు. కేరళ వెళ్ళామంటే వాళ్ళు ఎంతసేపు బాగానే ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కానీ ఏమిటంటే అక్కడే మనకి వాళ్ళకి తేడా, వాళ్ళు కొబ్బరి నూనెతో చేస్తారండి. కేరళ వాళ్ళు ఎక్కువగా ఇదే ఎక్కువ తీసుకుంటారు. ప్రతి వంటలో కొబ్బరి నూనె. మేము వెళ్తున్నామంటే మాకు ఆయిల్ సపరేట్ చేసేస్తారు. ఆయిల్ అంటారు మేము తెల్లకొస్తున్నాం అక్క అంటే సపరేట్ పెడతారు. కానీ కొబ్బరి కూడా మటుకు బాగానే ఉంటుంది, అలవాటు అవ్వాలి అంతే. ఎక్కువ తెలిసిందే కదా కొబ్బరి యూజ్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళకి స్టోర్ రూమ్లో ఇలా తలుపు తీస్తే ఏంటో తీసినామని నేను మా అమ్మని ప్రతి ఊరు వెళ్ళిన అమ్మని తీసుకెళ్ళిపోతాను. మా అమ్మని మాకు పాస్ మీద మా అమ్మని కూడా నేను తీసుకెళ్ళిపోతాను. ఇలా తలుపు తీస్తే చాలండి, ఇంత పెద్ద గది అనమాట వాళ్ళది. అందులో నుంచి పడుతున్నాయి కొబ్బరి, టపటపటపని పడుతున్నాయి. అలా ఉండిపోయి మేము చూసి బాబోయ్ ఇంత కొబ్బరి అని. వాళ్ళ అస్తమాన కొబ్బరేనండి, కొబ్బరి వంటలు ఎక్కువ. ఇదండి ఇంకా 5 నిమిషాలు పడుతుందండి, నేను చూపిస్తాను. మూత తీసి చూద్దామండి. ఇదిగోండి ఇక చూసారా, ఇదండి చాలా బాగుంటుంది. నూడిల్స్ లాగా వచ్చిందండి. చూడండి ఏం లేదండి, నూడిల్సే ఇంత దారంలాగా చక్కగా మనకి వస్తుంది. ఇలాగా ఈ కొబ్బరిపాలు చాలా బాగుంటుందండి, చాలా చిక్కగా ఉంది చూసారా. ఇదండి పంచదార నేను వేసుకున్నాను, కలిపేశాను. పంచదార 2 యాలక్కులు వేసుకోవాలండి. ఇది పంచదార కలిపాను, యాలక్కులు కూడా వేసాను. ఇది ఇందులో కూడా నేను పంచదార వేసుకున్నాను. కొబ్బరికూరు కుర్మాతో తినొచ్చు, చేపల పులుసు, చికెను, ఏది మన ఇష్టమేనండి. ఇదిగోండి కొబ్బరి చక్కెర వేసాను. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తినొచ్చు. అంతేనండి, అయిపోయింది. ఇడియాపం
నేను మీకు ఒకటి తినేసి చూపిస్తాను. చూసారా, ఇది అప్పుడు ఏంటండి కట్టెలు పొయ్యే మా అమ్మ చేస్తుంటే మేమందరం చుట్టూ కూర్చుంటాము. ఇదిగోండి ఒక్కొక్కరికి వేసి మా అమ్మ ఇలా వేసి వేసి ఇచ్చేసేవారు. పులుసులో కూడా బాగుంటుందండి చేప. ఇందులోనే నేను పంచదార వేసాను కదా, చాలా బాగుందండి. చూసారా, ఏమీ లేదు. ఇదండి మ్యాగీ నూడిల్స్ ఎలా చేసుకుంటున్నాం. ఇప్పుడు పాలు వేసుకుంటున్నాం. ఇలాంటి ఇడియాపం అండి, ఇలా చేశాను. ఇది కూడా మీరు కూడా ట్రై చేయండి. ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే సింప్లీ విత్ జయ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.